ఓకే, మీ ఊర్లో రైతు భరోసా కేంద్రం ఉంది కదా, దానివల్ల దాని మీద మీ అభిప్రాయం ఏంటినా? మంచి పని. ఒక రైతు భరోసా అనేది ఒక ఇత్తన సబ్సిడీ వల్ల కూడా బాగుంది. ఈ క్రాప్ బుకింగ్ కూడా ఇంటి దగ్గరికి వచ్చి తోటలకి వచ్చి చెక్ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా ఇన్సూరెన్స్ అట్లే ఈ క్రాప్ చేయడం వల్లనే ఇన్సూరెన్స్ కూడా భారీగా వచ్చి పడినాయి. మీ ఊర్లో ఎంత వచ్చింది అదన్నా మీకు ఇన్సూరెన్స్? నా కుటుంబానికే 3 లక్షల దాకా వచ్చింది. ఓకే, ఇంతకుముందు ఎప్పుడన్నా వస్తున్నది ఇట్లా గవర్నమెంట్ మీద విత్తనాలు కానీ అవి మీరు ఎక్కడ తీసుకున్నారు? గత 15 ఏళ్ళు కాదు కదా, గత 50 ఏళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఒక కుటుంబానికి ఇంత వస్తుంది అనేది కూడా లేదు ఇప్పటికి. ఓకే, మీరు విత్తనాలు మామూలుగా ఇంతకుముందు ఎక్కడ వెళ్ళి తీసుకుంటున్నారు? ఏలనూరుకి వెళ్ళి తీసుకుంటాను. ఓకే, అక్కడ ఒక 2 రోజులు కదా, ఇంత అనుకూలంగా ఏడ చేయలేదు కదా. ఓకే, పోయిన గవర్నమెంట్లు ఎక్కడ ఈ రైతుకు అనుకూలంగా ఎక్కడా చేయలేదు. ఓకే, కరెక్ట్. ఈ రైతు భరోసా కేంద్రాల వల్ల వచ్చినాయి.